అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ ఉపవాస కూడికల్లో మీతో కలిసి మేము కూడా మా కుటుంబంతో ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభువు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పిలిచినటువంటి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, అదేవిధంగా అమ్మగారికి, పాస్టర్ గారికి, వారి సిస్టర్కి, సంఘంలో ఉన్న వారందరికీ, పెద్దలకి అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియులారా, దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. మీరు గత కొన్ని దినాలుగా ఈ ఉపవాస ప్రార్థనలతో ఎంతగానో ఆయన సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ముందుకు వెళ్తున్నారని నమ్మి ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాము. ఒకరోజు ఏమైందంటే, ఒక దుప్పి ఉందంట. దుప్పి ఎవరికైనా తెలుసా అండి? జింక తెలుసా? జింక తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మయ్య, జింక దుప్పిలా మారిద్ది. జింకకి దుప్పికి తేడా చెప్పండి ఇప్పుడు. దుప్పికి ఏముంటాయి? చక్కగా పొడవాటి కొమ్మలు, ఇంత లావుని కొమ్ములు ఉంటాయి. జింకకి కొమ్ములు ఉండవు. వెరీ గుడ్. దుప్పి నీటి వాగుల దగ్గర ఉండి నీళ్లు తాగుతూ ఉందంట. మన వాక్యంలో కూడా దుప్పి గురించి ఒక వాక్యం ఉంటుంది. ఆయా జంతువుల గురించి కొన్ని మాటలు ఉన్నాయి. దుప్పి గురించి ఏ మాట ఉంది చెప్పండి? హల్లెలూయా, మంచిది. అదే అయితే నీటి వాగుల దగ్గరే దుప్పు ఉంది మొత్తానికి. ఆ నీటి వాగుల దగ్గర ఏం చేస్తుందంటే వాటర్ తాగుతుందంట. నీళ్లు తాగుతూ ఒకసారి దుప్పు అంటే ఇలా నీళ్ళలో చూసుకుంటుంటే తన ప్రతిబింబం నీళ్ళల్లో కనపడుతుందంట. ఎవరికి? దుప్పికి. తన ప్రతిబింబం కనపడుతుంటే ఆ ప్రతిబింబంలో కళ్ళు చూసుకుందంట. చాలా అందంగా ఉన్నాయంట. మంచి వంపులు తిరిగిన కళ్ళు ఉన్నాయి. అబ్బా, ఎంత బాగున్నాయి నా కళ్ళు లాంటి కళ్ళు ఏ జంతువుకి నేను చూడలేదు అని కళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అయిందంట. ఆ తర్వాత ఆ నెత్తి మీద కొమ్ములు చూసిందంట. ఇంతలా ఉండి చాలా పొడుగున్నాయంట. నీళ్ళల్లో చూసరికి అబ్బో, ఎంత పొడుగుంది, ఇంతలా ఉంది, ఇంత బరువు నేను నెత్తి మీద మోస్తున్నానా? ఇంత లావు కొమ్ముల్ని, ఇంత పొడుగు కొమ్ములు నేను రోజు మోస్తున్నానా నేను? అయినా బాగానే ఉన్నాయిలే వంపులు తిరిగి కొమ్ములని కొమ్ములు ఎంక కూడా చూసుకుందంట. హ్యాపీగా ఫీల్ అయిందంట. ఆ తర్వాత కంఠము, బాడీ ఇలా మొత్తం చూసుకుని ఆఖరికి తన కాళ్ళ దగ్గరికి వచ్చిందంట. ఎవరు చూసుకుంటున్నారు? దుప్పి. ఆఖరికి మొత్తం చూసుకున్న తర్వాత ఆఖరికి తన కాళ్ళు చూసుకుందంట నీళ్ళల్లో. తన కాళ్ళంట పీలగా ఉన్నాయంట. వెంటనే తన కోపం వచ్చేసిందంట. దేవా, నెత్తి మీదేమో మొయ్యలేని బరువులాగా ఇంత కొమ్ములు ఇచ్చావు. ఆ కొమ్ములు ఎందుకైనా ఉపయోగం ఉన్నాయా? అంత పొడిగిచ్చావు. మోయలేని భారమేమో నెత్తి మీద పెట్టావు. తీరా నా కాళ్ళు చూస్తే ఎలా ఇచ్చావు? పీల కాళ్ళు ఇచ్చావు. కనీసం ఏ ఏనుకో, ఏ పులికో, వేరే ఏ జంతువుకో, జిరాఫీకో, గుర్రానికో ఇచ్చిన కాళ్ళు కూడా నాకు ఇవ్వలేదు. ఎంత పీలకాళ్ళు ఇచ్చేవేంటయ్యా కాళ్ళు చూస్తే అని చాలా అసహనంగా ఫీల్ అయ్యంట. దేవుని తిట్టడం మొదలుపెట్టిందంట. ఎవరు? సృష్టి మాట్లాడద్దని దేవుని వాక్యం ఉంది, ఉందా లేదా? సృష్టి దేవుని స్తుతిస్తుందని, సృష్టి మాట్లాడుతుందని, రేపు సృష్టి మన మీద సాక్ష్యం కూడా పలుకుతుందని వాక్యం ఉంది. ఈ దుప్పి ఏం చేస్తుందంటే దేవుని తిట్టడం మొదలుపెట్టింది. నెత్తి మీదేమో మోయలేని బరువు పెట్టావు, కాళ్ళు చూస్తేనేమో ఇంత పీలగా ఇచ్చావు, ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి దేవుని తిట్టుకుంటూ అలాగే నీళ్లు తాగుతుందంట. తాగుతూ ఉండేసరికి వెనకాల ఏదో శబ్దం వస్తుంది. దానికి వినపడలా. తినేం చేస్తుంది? గొనుక్కుంటుంది కదా, గొనుక్కుంటూ దేవుని మీద అసహనంతో అంతా బాగానే ఉంది, ఈ ఒక్క లోటేంటి అనుకుంటుంది కదా. ఆ శబ్దం వినలేదు. ఆ గొనుగుల్లో సనుగుల్లో ఇంకొంచెం శబ్దం పెద్దగా వినపడేసరికి తీరా వెనక్కి తిరిగి చూద్దామనేసరికి ఒక్కసారిగా పులి ఒక్క జంప్ చేయబోయిందంట. దేని మీదకి? దుప్పి మీదకి. వెంటనే ఆ దుప్పి ఆ పులిని తప్పించుకోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టిందంట. పరిగెడుతుంది. ఒక్క చెంగున ఎగిరిందంట. ఎగరటం పులిని తప్పించుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొత్తానికి పులిని తప్పించుకుని నెమ్మదిగా చెట్టు నీడకెళ్ళిందంట. వెళ్ళి ఆ దుప్పి అంటుందంట, దేవా, ఈ కాళ్ళు నువ్వు గనక ఏనుగు కాళ్ళు లాంటి కాళ్ళే నాకు ఇచ్చుంటే అప్పుడేమయ్యేది? కాసేపట్లో పులి నోట్లో మటన్ బిర్యానీ అయిపోయేదాన్ని నేను. నాకు ఇచ్చిన పీల కాళ్ళు కొరకు కూడా స్తోత్రాలయ్యా అని అప్పటి వరకు సనుక్కున్న ఈ దుప్పంట తన అజ్ఞానాన్ని బట్టి మరలా దేవుని స్తుతించడం మొదలుపెట్టిందంట. సంగమా, ఈ ఉపవాసాలు ఎందు నిమిత్తం ఉన్నావో నాకు తెలియదు, ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో, ఏ లోటు నీకు అడ్డుగా కనపడుతుందో నాకు తెలియదు. కానీ కొన్నిసార్లు మనం ప్రతి విషయాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాగ్దానం ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలోకి వెళ్తే 1 తిమోతికి రాసిన
మొదటి పేతురు రాసిన పత్రిక ఎవరైనా తీసి సహాయం చేయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈరోజు మన వాక్యాంశంలోకి వెళ్దాం. 3వ అధ్యాయం చదవండి అమ్మ, 9వ వచనం నుంచి. చాలు ఆ మాట చాలండి. దేవుడు ఇదన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నిన్నెందుకు పిలిచాడు? నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ, నీ తోటివారు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీకు తెలిసిన వారు కానీ, నీతో పనిచేసేవారు కానీ అనేక మంది ఇలా దేవుని సన్నిధిలో ఆరాధించే భాగ్యం లేదు. అనేక మంది నీలా ఉపవాస ప్రార్థనలో పాలు పొందే భాగ్యం కానీ, దేవుని సన్నిధిలో ప్రతి నిమిషము ఆయన సన్నిధిలో ప్రార్థనలతో, విజ్ఞాపనలతో, స్తుతులతో ముందుకు వెళ్ళే భాగ్యం అనేక మందికి లేదు. కానీ దేవుడు నిన్ను ఆకర్షించి ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడు? ఆయన ఎందుకు మనల్ని కాలప్ చేశాడయ్యా అంటే, ప్రతి ఒక్కరిని ఒకే ఉద్దేశంతో పిలిచాడంట. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లలు వచ్చి, మమ్మీ పక్కన వాళ్ళ ఇంటికి నేను వారసుని అంటే ఏం చేస్తాం? ఒక్కడు బీగుతాం. రే నా పిల్లడు అయితే పక్కన వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వారసుడు అవుతావు? మన ఇంటికి వారసుడు అవుతావు అంటాం. అవునా కదా? దేవుడు అంటున్నాడు కదా, ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదాలు, దానికి మనల్ని వారసులుగా చేద్దామని. ఏ ఆశీర్వాదాలు? ప్రభువిచ్చే ఆశీర్వాదాలకి మనందరం వారసులు అవ్వాలని ఆయన కోరిక. ఆశీర్వాదం కొరకు ఆయన ఎలా పిలుచుకున్నాడంటే, ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ అయిన తన ప్రజలనంట 10 తెగుళ్ళు పంపి 10 అద్భుతాలు చేసి ఐగుప్తు చెర నుంచి విమోచించాను అని రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలీలు తన ప్రజలే, దేవుని బిడ్డలే, కానీ వారిని విమోచించడానికి, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడానికి, చెరలోంచి బయటికి తీసుకురావడానికి దేవుడు 10 తెగుళ్ళను, 10 అద్భుతాలను వారి జీవితంలో చేసినట్లుగా, వాటి ద్వారా వారు బయటికి దేవుని ద్వారా పిలువబడినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంతేకాదు కానీ దేవుడు మన జీవితంలో ఏం చేశాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఎవరైనా తీసి సహాయం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో. ఎన్ని అద్భుతాలమ్మా? చదవండి. విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని. కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయెల్ని పిలవడానికి దేవుడు ఎన్ని తెగుళ్ళు పంపాడమ్మా? 10 తెగుళ్ళు పంపి తన ప్రజల్ని దేవుడు పిలుచుకున్నాడంట. ఎందుకు? కనానుని స్వతంత్రించుకోవడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. మన పక్షానంట విస్తారమైన అద్భుతాలు. ఇక్కడ 2 పట్టణాల గురించి రాయబడింది. ఆ 2 పట్టణాల పక్షానంట విస్తారమైన అద్భుతాలు చేశాడంట. విస్తారమైన అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, ఎందుకు వారి పక్షాన కనపరుస్తున్నాడంటే, వారు మారు మనసు పొందాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు ప్రార్థించినప్పుడల్లా, నువ్వు ప్రభుని వెతికినప్పుడల్లా, దేవుని సన్నిధిలో గోజాడినప్పుడల్లా, దేవుని కొరకు సమర్పించుకుని నిలబడినప్పుడల్లా దేవుడు నీ పక్షాన విస్తారమైన అద్భుతాలు చేస్తూనే వచ్చాడు. కానీ దేవుడు కోరిన మారు మనసు ఉందా? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కదా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి, పిలవడానికి. ఆయన మన పక్షాన అద్భుతాలు అనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. కొంతమంది ఇజ్రాయెల్ పక్షాన 10 అద్భుతాలు అని ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నిన్ను నన్ను విమోచించడానికి, నీవు నేను దేవుడి దగ్గరికి రావడానికి, దేవుని తట్టు తిరగడానికి దేవుడు మన పక్షాన ఎన్నో విస్తారమైన అద్భుతాలనే ఇన్వెస్ట్మెంట్ చేశాడండి. అన్ని అద్భుతాలు ఎందుకు చేశాడయ్యా అంటే, నీవు మారు మనసు కలిగి ఉంటాను. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇదిగో కొరాజీనా బెత్సయిదా నీ పక్షాన చేసిన అద్భుతాలు గనక తూరు సీదోను ప్రాంతాల్లో చేసుంటే, ఒకవేళ సొదొమ పట్టణంలోనే గనక చేసుంటే వారు ఎప్పుడో గోని పట్ట కట్టేసుకునేవారేమో అని ప్రభు బాధపడుతున్నట్లుగా, దుఃఖపడుతున్నట్లుగా దేవుడు ఈ ఉపవాస దినాల్లో నువ్వు ఏదైతే అడిగావో అది పొందుకోవడానికన్నా ముందు, నువ్వు మిగతా అంత ముందు జీవితంలో, నీ జీవితంలో అంత ముందు దినాల్లో పొందుకున్న కార్యాలకి ఏం కృతజ్ఞత చూపావు, ఏం సమర్పించుకున్నావు? దేవుడు అంతకుముందు నీ దినాల్లో, నీ యొక్క జీవిత విధానంలో, నీ బిడ్డల కొరకు కానీ, నీ జీవితంలో కానీ బలహీనతల నుంచి స్వస్థపరిచినప్పుడు కానీ, మన ఈ మధ్య దినాల్లో కరోనా దగ్గర నుంచి దేవుడు విమోచించాడు. కరోనా సమయంలోనే కానీ, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తుల కొరకే కానీ, నీ ఉద్యోగాల్లోనే కానీ, నీ ఆరోగ్య విషయంలోనే కానీ నువ్వు ప్రార్థించినప్పుడు విడిపించాడు కదా. దానికి మారుగా నువ్వు ఏం కృతజ్ఞత కలిగి ఉన్నావు?
ఎన్నో ఆశీర్వాదాలు నీ పక్షాన దేవుడు చూపుతున్నాడు కదా. మారు మనసు కలగడానికి నీకు ఆసక్తి ఉందా? అందుకే ఇక్కడ అంటాడు, మారు మనసు పొందడానికి వారికి ఆసక్తి లేదంట. వాళ్ళు ఎలా ఉన్నారయ్య అంటే, అద్భుతాలు పొందుకున్నామా వెళ్ళామా, అద్భుతాలు పొందుకున్నామా వెళ్ళామా, మేళ్ళు చూసామా వెళ్ళిపోయామా. ఈనాటి భక్తి ఎలా ఉందంటే ప్రియులారా, మీరందరూ మంచోళ్ళండి, మాకు కొంచెం దగ్గర కదా మంగళగిరి. చాలామంది ఎలా ఉన్నారంటే వారాల భక్తి చేసేవారిగా ఉన్నారు. కేవలం అన్ని వారాలు వెళ్తే చాలు, ఇన్ని వారాలు వెళ్తే చాలు అన్నట్లుగా, ఏదో అద్భుతం పొందుకుందామా అయిపోయిందా అన్నట్లు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మేలు చేసి విస్తారమైన అద్భుతాలు చేసి ఆయన మన దగ్గర నుంచి ఒక ఫలం ఆశిస్తున్నాడు. ఏంటంటే మారు మనస్సు అనే ఫలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస దినాల్లో దేవుడు కోరుతున్నాడు కదా, నీకు ఆశీర్వాదం ఇద్దామనే నా ఆలోచన, అందుకే నిన్ను పిలుచుకున్నాను, అందుకే ఏర్పాటు చేసుకున్నాను. అయితే నీలో కొన్ని కొదువుగా ఉన్నాయి, వాటిని కనుక నువ్వు సరి చేసుకుంటే తప్పక నీ జీవితంలో దేవుడు మేలైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి అవి మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, వాటిని పైపై నేను టచ్ చేస్తూ వెళ్తూ ఒక మాట దగ్గర నిలిచి చూద్దాం. చదవండి అండి, కంటిన్యూషన్ చేయండి. 9వ అధ్యాయం ఒకటి నుంచి 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని పిలుపుకు తగిన మేళ్ళు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచిన తర్వాత, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత కీడుకు ప్రతి కీడు తలపెట్టకూడదంట. ఏం చేయకూడదు? నేనైనా రావాలి, సంఘానికి వాళ్ళైనా రావాలి అన్నట్లుగా ఉండకూడదు. మనం తోటి సహోదరులతో సహోదరులతో ఎలా ఉండాలంటే కలిసిపోయేవారిగాను, వారిని ఎంకరేజ్ చేసేవారిగాను, దేవుని మందిరానికి మనం ఒక తలుపులాగా ఉండాలి. తలుపులు ఏం చేస్తాయి? తెరుచుకుంటే అనేక మంది లోపలికి వస్తారు కదండి. తలుపుల్లాగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ ద్వారా అనేక మంది, నీ సాక్ష్యం ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ జీవితంలో ప్రభు చేసిన అద్భుతాల ద్వారా అనేక మంది నీ ద్వారా లోపలికి రాబడతారు. అందుకే మొదటగా అంటాడు కదా, కీడుకు ప్రతి కీడు చెయ్యదు. యోసేపు గురించి మనం చూస్తే, యోసేపుకి ఎంతో కీడు వారు అన్నలు చేశారు, కానీ యోసేపు మాత్రమే వారి అన్నల ఎడల కీడు చేయకుండా వారికి ఒక భూమిని ఏర్పాటు చేశాడు. గోషేను ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది ఎవరండి? యోసేపే కదా. వారి అన్నలకి వాళ్ళు ఉండటానికి నివాసం ఏర్పాటు చేసింది యోసేపే. వారు తినటానికి తిండి ఏర్పాటు చేసింది యోసేపే. వారికి కావలసిన ప్రతి వనరు ఐగుప్తు రాజు చేతిలోంచి పెట్టించింది ఎవరు? లెక్కైతే ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేసి జైల్లో పడేయాలి దెబ్బకి. కానీ అలా చేయలే. దేవుని బిడ్డలమైన మనం కూడా కీడుకు ప్రతి కీడు చేసేవారిగా, దోషణకు ప్రతి దోషణ. ఎబ్బేజు గురించి మనం చదువుతాం కదా, ఎబ్బేజుని అందరూ అంటున్నారంట కదా, వేదన పుత్రుడు, నువ్వు వేదన పుత్రుడివి, నువ్వు పుట్టిన తర్వాత నీ తల్లి చనిపోయింది, నువ్వు వేదన పుత్రుడివి, నీ ద్వారా. చాలామంది మనల్ని కూడా అంటుంటారు, నువ్వు వేస్ట్ ఫెలోవి, నీ మొహం చూస్తే దరిద్రం, నువ్వు పట్టుకున్నవన్నీ అమ్మో వాళ్ళ చేతికే మాకండి, వాళ్ళ చేతులు అన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు. కానీ ఎబ్బేజంట తిట్టిన వారిని ఎదురు తిట్టలేదు, కానీ దేవుని మందిరాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. తిట్టిన వారిని వెంటనే, ఇదిగో నువ్వు 10 తిడితే నేను 20 తిట్టగలను, నువ్వు ఈ వొకాబులరీ వాడితే నేను ఆ వొకాబులరీ వాడగలను చెప్పి వెంటనే దోషణకు ప్రతి దోషణ ఎబ్బేజ్ ఎక్కడ చేసినట్లు మనం చూడం. ఎబ్బేజంట ఆ మాటలన్నీ విని దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నీ చేయి నాకు తోడుగా ఉండేటట్టు చూడయ్యా అని ఎబ్బేజు దేవుని మందిరంలో కొన్ని విన్నపాలు ఎత్తి ప్రార్థించినట్లుగా చూస్తాం. హల్లెలూయా. ఈనాడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలంటే ఎబ్బేజు వలె దోషణకు ప్రతి దోషణ చేయక క్షమించే మనసు కలిగి ఉండండి. క్షమించాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలండి? క్షమించే మనసు కలిగి ఉంటే తప్పక దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎబ్బేజు మారు మాట మాట్లాడకుండా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా అండి? దేవుడు ఆశీర్వదించకుండా ఉన్నాడా? దేవుడు ఏవేవైతే అడిగాడో సమస్తాన్ని ఎబ్బేజుకి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్తే ఇంకో మాట ఉంటుంది, సమాధానము వెతకి వెంటాడుము. ముందుకు వెళ్తే ఇవి పైన టచ్ చేస్తున్నాను. సమాధానం వెతికి వెంటాడింది ఎవరయ్యా అంటే హన్నా అని నేను చెప్తాను. చాలామంది హన్నా పెద్ద ప్రార్థన పరురాలు అంటారు. మంచిది, ప్రార్థన చేసే స్త్రీయే, కానీ సమాధానం కూడా వెతుక్కుంది. హన్నా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి పిల్లలు లేరు కదా అని చెప్పి ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి అనేటువంటి దైవజనుడు ఏమన్నాడు? మా మత్తురాలుగా తూలిపోతున్నావు ఎందుకు? మందిరానికి వచ్చింది తాగి పడుకోవడానికి కాదు, ఫుల్గా తాగొచ్చావా అన్నట్లుగా మాట్లాడారు. ఎవరు మాట్లాడారు?
ఏలీ అనేటువంటి దైవజనుడు అప్పటికే మంద దృష్టి కలిగిన వ్యక్తి అతను. ఒకవేళ కళ్ళు కనపడి కానీ కనపడక కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ కలిగింది. అయితే హన్నా నిద్రపోతుందేమో అనుకున్నాడు, తూలిపోతుంది అనుకున్నాడు. ఆనాటి కాలంలో స్త్రీలు పురుషులు అందరూ ఏం చేసేవారు? ద్రాక్షారసాన్ని సేవించేవారు. కాబట్టి ఈ హన్నా ఏంటి శుభ్రంగా తాగేసి వచ్చి మందిరంలో పడుకుంటుందని చెప్పి వెంటనే అన్నాడు కదా, ఏంటమ్మా తాగేసి వచ్చామని ఇండైరెక్ట్గా తిట్టినట్లుగానే మాట్లాడాడు. వెంటనే ఆమె ఏం చేసింది? రాక నేను ప్రతి ఏటేటా బలులు అర్పించడానికి వచ్చేది, నేను బోల్డ్ బలులు అర్పిస్తున్నాను, నేను వచ్చి మందిరంలో ఏదో కాసేపు కూర్చుని ప్రార్థన చేద్దాను. మా ఆయన కూడా, మా ఎల్కానా గురించి ఏమని రాయబడి ఉంటుందంటే అతను కూడా మంచి వంశస్థుడి గురించే రాయబడి ఉంటుంది. మాదేమన్నా మామూలు గోత్రమా, తక్కువ గోత్రమా, మమ్మల్ని తిడతావా, ఉండు నీ పని చెప్తానని చెప్పి వెంటనే నీ చర్చికి రానని వెళ్ళిపోయిందా? ఏమండి, మా ఆయన చెప్తానండి వచ్చే సంవత్సరం నీ మందిరంలో ఎలా బలు అర్పిస్తాడో చూస్తాలే అందా? అలా ఏం మాట్లాడలా. అక్కడ మనం చదువుకున్నట్లయితే హన్నా కదా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడినట్టు అక్కడ మనకి కనపడాల. కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తామో తెలియదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, లేదా వాళ్ళు మనల్ని ఏదో అన్నారు, వీళ్ళు మనల్ని, వాళ్ళు మన పక్కన చూడాల, వీళ్ళు మన పక్కన కూర్చోళ్ళ, మన ప్లేస్ని ఎవరో ఆక్రమించారు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. ఇంట్లో కూడా మన కుటుంబ సభ్యులతో, మన యొక్క చుట్టుపక్కల వారితో మనం చేసే పనులు కూడా సమాధానాన్ని కోల్పోయేవారిగా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలు నిజమైన ఆశీర్వాదం నువ్వు చూడాలంటే సమాధానాన్ని నువ్వే వెతికే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. సమాధానాన్ని ఎవరో ఎత్తుకొచ్చి నీ చేతులు పెట్టరు. హన్నా ఎప్పుడైతే దైవజనుడైన ఏలీ పరిస్థితి చూసి అలా దూషించిన సమాధానం తను ఎందుకు వచ్చిందో అది చూసుకుని వెళ్ళింది అంతే. తను వచ్చింది, ప్రార్థన చేసింది. వెంటనే ఏలీ అంటాడు, అమ్మా మీదటికి ఈ సంవత్సరానికి నీకేం చేస్తాడు? కుమారుడు పుడతాడు అనగానే వెంటనే వెళ్ళిపోతూ హన్నా అక్కడ ఉన్నప్పుడంట కొన్ని పరిస్థితులు గమనించిందంట. తను ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితులు తన ఆలోచనలో లేవు, కానీ తన మందిరానికి వచ్చినప్పుడు ఏలీ అన్న మాట తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన గమనించిందంట. వారంట బలర్పించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి వాళ్ళే అడ్డుబండలుగా నిలబడిపోయారంట. దేవుని మందిరంలో ప్రాయశ్చిత్తం జరగకుండా వాళ్ళు ఆపటం చూసి వెంటనే ప్రభువా నాకు గనక నువ్వు బిడ్డనిస్తే నేను నీ పనికిస్తాను అనుకుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సమాధానాన్ని వెతకి వెంటడ వివరిస్తే చాలా టైం అయిపోద్ది, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఆ తర్వాత 4వ వచనంలో రాయబడి ఉంది కదా, ప్రార్థన చెయ్యాలి అని రాయబడి ఉంది. చదువుకుంటూ వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. అదే మాట 9వ వచనం నుంచి చదువుతున్నారు కదా. సమాధానం వెతికి వెంటాడి తర్వాత ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మాట కూడా చదివితే, మీరు మంచి విషయాలలో ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడెవడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన చెయ్యాలి అని చెప్తూ ముందుకు వెళ్ళిన తర్వాత మంచి విషయాల్లోనే ఆసక్తి కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన గురించి మనం చెప్పాలంటే ప్రార్థన స్టెఫెను చేసిన ప్రార్థన వల్లే చేయాలి. స్టెఫెన్ ఎలా చేశాడండి ప్రార్థన? తన్ను మరణించేటట్లుగా రాళ్ళు వేసి కొడతంటే, ప్రభువా వీరిని క్షమించయ్యా, వీరి పేర్లు వీరిని తీర్పులోకి తేమాక అని స్టెఫెన్ ప్రార్థన చేస్తాడు. సంగమా, మన ప్రార్థన మనకు మేలు చేసే వారి కొరకు, మనకు అన్నీ సపోర్ట్ చేస్తున్న వారి కొరకు, మనల్ని అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేసి నువ్వు బలాన వ్యక్తి అనే వాళ్ళ కొరకు కన్నా శత్రువుల కొరకు చేసే ప్రార్థన మనకు అవసరం. మనల్ని బాధించే వారి కొరకు, ఇదిగో నీ కొరకు చేసుకుంటున్నావు, నీ బిడ్డల కొరకు చేస్తున్నావు, నిన్ను ఇబ్బంది పెట్టే వారిని ఎత్తిపెట్టి అయ్యా వారిని దర్శించు, వారిని మార్చు, వారిని కూడా నీ సన్నిధికి ఆకర్షించని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రార్థన చేయాలని రాయబడింది. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 6 మీరంట ప్రార్థన చేయడానికి గదిలోనికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే రహస్యంగా ప్రార్థన చేయాలంట. ఇదిగో బలర్పించేటప్పుడు కూడా అంట ఎలా బలర్పించాలని రాయబడి ఉంటుంది. బలి అర్పించినప్పుడు నీ గనక ఇతరుల మీద ఏమన్నా కోపం కానీ కక్ష కానీ ఉంటే ముందు ఆ బలి అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళి వారితో సమాధాన పడువారు, అప్పుడు వచ్చి బలి అర్పించు. అప్పుడు వచ్చి నువ్వు చేసే ప్రార్థన, ఇతరుల్ని క్షమించి నువ్వు చేసే ప్రార్థన, శత్రువుల కొరకు చేసే ప్రార్థన చాలా బలమైంది. హల్లెలూయా. మన హృదయంలో ఎంత కక్ష, ఎంత ద్వేషం ఇవన్నీ పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే దేవుడే అంటున్నాడు, ముందు బలి అక్కడ ఆపి నువ్వు వెళ్ళి సమాధాన పడొచ్చు, అప్పుడు చెయ్యి, అప్పుడు నీ బలి నేను అంగీకరిస్తాను, నీ ప్రార్థన నా దృష్టికి అంగీకారంగా మార్చబడుతుందని దేవుడు ప్రార్థనకు కొన్ని నియమాలు చెప్తూ ఆఖరిగా మనం చదువుకున్న అంశంలోకి వెళ్దాం. ఆ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు
మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేయవాడు ఎవడు. ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మంచి విషయాల్లో ఆసక్తి ఉందా నీకు? ఉపవాసం ఉంటున్నావు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ఆసక్తి దేని మీద ఉంది? ఏదోనండి ప్రార్థనలు పెట్టారు, అందరినీ పిలిచారు కాబట్టి మేము వచ్చామండి, వాక్యం వింటున్నాం వెళ్తున్నాం, ఇలా ప్రతిరోజు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం వెళ్తున్నాం అంటున్నావు. కానీ నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబంలో మార్పు లేని వారు తప్పక కట్టబడాలని ఒక ఆసక్తి కలిగి నువ్వు మంచి విషయాల్లో ఉంటున్నావా? ఏంటి మంచి అని గమనించినట్లయితే మనందరం కొన్ని విషయాలు ఇప్పుడు ధ్యానించాం. కీడుకు ప్రతి కీడు చేయకూడదని, దోషణకు ప్రతిదోషణ చేయకూడదని, సమాధానం వెతకాలని, ప్రార్థన చేయాలని విన్నాం. మంచి విషయం అంటే ఏంటో, మంచి విషయాల్లో ఆసక్తి అంటే ఏంటో ఒక మాట చదువుకుందాం. చూడండి ప్రియులా, సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువు. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేళ్లను నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై. హల్లెలూయా. మంచి విషయం ఏంటయ్యా అంటే దేవుడే మంచివాడని ప్రభు అంటారు. అయ్యా బోధకుడా నేనేం చేయాలి చెప్పు నిత్య జీవం పొందాలంటే అని ఒక వ్యక్తి వచ్చి అడిగితే, నన్నెందుకు మంచి బోధకుడు అంటున్నావు, దేవుడు ఒక్కడే మంచివాడు, ఆయన విషయంలో ఆసక్తి కలిగి ఉండని కొన్ని చెప్తూ ఉంటాడు. వ్యభిచారం చూద్దు ఇవన్నీ చెప్పి నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలి, ప్రేమించాలి అంటాడు. ఇక్కడ మంచి విషయాల్లో ఆసక్తి అనే మాట మనం చదివాం. ఏంటయ్యా ఇక్కడ చేసిందయ్య అంటే, ఇజ్రాయేల్ ప్రజలనంట దేవుడు ఐగుప్తు చెర నుంచి విమోచించి ఆయా ప్రజల చేతుల్లోంచి విమోచించుకుంటూ ఆయన నడిపిస్తూ వచ్చినప్పుడు మోయాబు అనే ప్రాంతానికి వచ్చారంటండి. మోయాబు ప్రాంతానికి రాగానే దేవుడు బాలాకు అనేటువంటి రాజుకు భయం పుడుతుంది. ఇదిగో వీరు ముందున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, ముందున్న అనేక మంది రాజుల్ని ఓడగొట్టేసి వారు వచ్చారు, ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను కూడా ఏమవుతాను, ఓడిపోతాను, నాకు బలం సరిపోదని చెప్పి వెంటనే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక బిలాము అనేటువంటి ఒక సోది వ్యక్తిని ఎత్తుక్కున్నాడంట. ఇదిగో అతను గనక ఏదైనా శపించాడంటే ఆ శాపనార్థం పనిచేస్తుందని చెప్పి వెంటనే ఆ బిలాము గురించి రాయబడి ఉంటుంది కదా, ఎన్నిసార్లు శాపాలను ఆశీర్వాదం కానీ నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోషువ గ్రంథంలో, ద్వితీయోపదేశకాండంలో, మీకాలో, 2వ పేతురు, యూదా, ప్రకటనలో కూడా బిలాము ఇజ్రాయెల్ని శపించడానికే ఇష్టపడ్డాడని రాయబడి ఉంటుంది. కానీ ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడని కూడా రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ బిలాము అనే వ్యక్తినంట మొత్తానికి ఎంచుకున్నాడు బాలాకు రాజు. పిలిచాడంట, అయ్యా నేను పోడంత ధనం ఇస్తాను, నువ్వేం లేదు నా పక్షాన ఈ ప్రజలను శపించు, నువ్వు నోటితో ఏది పలికితే జరిగిద్ది కదా అనగానే వెంటనే అక్కడ మనకు తెలుసు తన ముందు నేను దేవుడు చెప్పినట్లే చేస్తానంటాడు. తర్వాత వెళ్తాడు, గాడిద ద్వారా బుద్ధి చెప్తాడు దేవుడు. మొత్తానికి బాలాకు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత 7 బలిపీఠాలు కట్టిస్తాడు. ఎవరు? బాలాకు రాజు చేత బిలాము 7 బలిపీఠాలు కట్టు, 7 కొండల మీద కొట్టు, నేను అక్కడికి వెళ్ళి బలర్పించి ఒకవేళ దేవుడు ఏమన్నా శపించమంటే వెంటనే శపించేస్తాను అంటాడు. ఒక పర్వతం అయిపోయింది, అక్కడ మొత్తం ఖర్చు పెట్టిందంతా బాలాకు రాజే. మొత్తం ఖర్చు పెట్టి బలర్పించుదామన్న సమయానికి మొత్తం బలంతా అయిపోయాక ఆ బిలాం అంటున్నాడంట, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వారెవరు అన్నాడంట. ఇక వెంటనే దుఃఖం, అక్కడ ఖర్చు అంతా సొమ్మ ఒకటిది, కష్టపడి బలిపీఠం కట్టి మొత్తం అర్పించమని చేసిందంతా నేను, ఖర్చు అంతా నాది, నువ్వు తేరగా ఊరకని ఏం చేస్తున్నావు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నావా అని కొంచెం కోపం వచ్చింది. అయ్యా నువ్వు దిగులు పడద్దు, దేవుడు చెప్తే నేను చేస్తాను. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 కూడా అయిపోయింది. 7వ బలిపీఠం దగ్గరికి వచ్చారు. బాలాక్ అంటున్నాడు, ఇక 6 సార్లు కూడా దీవించావు నువ్వు, ఈ 7వ సారైనా ఒక్క మారు శపించు అంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తానయ్యా అన్నాడు. మొత్తానికి 7వ బలిపీఠం దగ్గరికి కూడా వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే బలర్పించాడు అంటున్నాడు కదా, యాకోబులో తంత్రం లేదు, యాకోబులో మంత్రం లేదు, శకునము లేదు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యాకోబుని, ఇజ్రాయేలీల్ని ఏ శకునము, ఏ మంత్రము, ఏ తంత్రం కూడా ఏం చేయలేదు.
ఆఖరి ఆశీర్వాదం అది కూడా ఇచ్చాడు. ఇప్పటివరకేమో ఇదిగో నీ సైన్యం గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది అని చెప్పి ఆఖరికి వచ్చేసరికి నీ మీద ఎవరు ఎన్ని మంత్రప్రయోగాలు చేసినా యాకోబు నిన్నెవరు కదిలించలేరనేసరికి బాలాకి ఏం చేయాలో అర్థం కావాలా. చాలా బాధ కలిగింది, మొత్తానికి చాలా సొమ్ము నష్టమైంది. వెంటనే బిలాం తను భలే చేసావులే అయ్యా, పిలిచినందుకు బాగానే దీవించావుగా వాళ్ళని, ఇంకా నేనేం చేయాలో అర్థం కావట్లేదంటే బిలాం ఒక సలహా బిలాం ఒక సలహా ఇచ్చాడంట బాలాకు రాజుకి. అబ్బాయి, వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మాట్లాడిచిందే నేను మాట్లాడతాను, కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి శత్రువు అవుతాడో అప్పుడు నువ్వు నేను ఏం చేయాల్సిన పని లేదన్నాడంట. ఇప్పుడు దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు నేను ఏం చేసినా వాళ్ళ మీద మనం జయం పొందలేం. దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. నువ్వు ఏ మంత్రప్రయోగం చేసినా గెలవు, లేకపోతే విరోధంగా శపించినా గెలవు, యుద్ధానికి వెళ్ళినా గెలవు, దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. అదే దేవుడు వాళ్ళకు విరోధైతే విరోధం అవ్వాల్సింది నువ్వు కాదురా అబ్బాయి, దేవుడు వాళ్ళకు విరోధం అవ్వాలి అన్నాడంట. ఎవరన్నారు ఈ మాట? బిలాము బాలాకుతో. దేవుడు శత్రువు ఎలా అవుతాడు? నువ్వే చెప్తున్నావు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడని, మళ్ళీ నువ్వే చెప్తున్నావు దేవుడు వాళ్ళకి శత్రువు అవ్వాలని. ఎలా శత్రువు అవుతాడంటే, ఇదిగో దేవుడికి విరోధమైన కార్యం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వారిని అనుసరించడం. నువ్వేం చేస్తామంటే మోయాబు స్త్రీలను వారి పాళెం దగ్గరికి పంపు అన్నాడంట. వెంటనే మోయాబు స్త్రీలను ఆ పాళెం దగ్గరికి పంపితే అక్కడున్న పురుషులేమో ఆ స్త్రీలతో వ్యభిచారం చేశారంట. అక్కడున్న స్త్రీలేమో వారి ఆచారాల ప్రకారం విగ్రహారాధన చేసుకుంటూ ఉన్నారంట. వాళ్ళు పిలిచినప్పుడు ఆ అధ్యాయం చదువుకొని టైం లేదు, కానీ అలా చేస్తూ ఎప్పుడైతే ఉన్నారో దేవుని కోపం రగిలిపోయిందంట. సంగమా, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సాతాను వేసే ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేవునికి విరోధంగా బ్రతుకు అని. దేవునికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఆ చిన్నపాటి తప్పు పెద్ద తప్ప ఏంటి, ఈ చిన్నపాటి మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఏంటి, ఆ చిన్నపాటిది ఏమన్నా అనుకుంటావు, కానీ దేవునికి శత్రువుగా నిన్ను చెయ్యాలనే సాతాను ప్రణాళిక. అది మనం గుర్తెరక్క వెంటనే సాతానికి లోబడిపోయి ఆ చిన్న తప్పేగా చేసేద్దాంలే, ఇదేగా చేసేద్దాం అన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకు చేయి విడిచిపెట్టినట్లుగా మనం శ్రమలకు గురైపోతూ ఉంటాం. ఇక్కడ చేసింది కూడా అదే. ఇజ్రాయేలు ఎప్పుడైతే ఆ మోయాబు స్త్రీలతో పాపం చేయడం మొదలుపెట్టారో దేవుని ఉగ్రత వచ్చేసింది. సంగమా, వెంటనే అక్కడ ఉన్నవారంట 24,000 మంది తెగులు చేత చచ్చిపోయారంట. 24,000 మంది. వెంటనే మోషేకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏంటి ప్రభువా, ఆ కాన్లాగా పాపం చేసినాడు ఏమన్నా మాలో ఉన్నాడా? ఎందుకు ఇలా ప్రజలు చచ్చిపోతున్నారు? ఏంటి తెగులు, ఏంటి బలహీనత, ఏంటి శ్రమ, ఏంటి నింద అని మోషే అర్థం కాక దేవుని సన్నిధికి వెళ్తే వెంటనే మోషేతో ఈ మాట చదువుకుందాం. చూడండి, ఈ మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని, జాగ్రత్తగా వినండి, మోషేతో దేవుడు చెప్పిన మాట, నువ్వు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. జాగ్రత్తగా వినండి, మోషేతో చెప్పాడా లేకపోతే ఇక్కడ ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాడా దేవుడు? మోషేతో ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల అధికారులందరినీ పిలిచి సూర్యునికి ఎదురుగా ఏం చేయాలి? ఉరి తీసి చంపేసే, తెగులు ఆగిపోద్దని చెప్పాడు దేవుడు. చెప్పగానే వెంటనే ఆ కింద వచనాలు చదువుకోండి. మోషే అంట అహరోన్తో మాట్లాడుతున్నాడంట. ఏంటిది, ఇప్పటికే 24,000 మంది చనిపోయారు, దేవుడు చూస్తే ఈ పెద్దలందరినీ కూడా ఉరి తీయమంటున్నాడు, ఏదో పాపం భయంకరంగా జరిగింది, దేవుడి దృష్టికి దోషం అయిపోయిందని మోషే ఇలా అనుకుంటుంటే వెంటనే అక్కడ ఫినేహాస్ అనే వ్యక్తి విన్నాడంట. మోషే ఏం చెప్పలా, బాబు ఫినేహాస్ ఇట్రా నాన్న, ఇదిగో మనకి ఇలాగ శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కాబట్టి నువ్వు కూడా మాతో కలిసి ప్రయాసపడని ఏం చెప్పలా. కేవలం ఫినేహాస్ విన్నాడంట. విని ఏంటి తప్పు అని గమనించాడంట. ఆ తప్పు చేసినటువంటి వ్యభిచారం చేస్తున్న స్త్రీని పురుషుణ్ణి ఒక్కసారిగా గుణపం వేసి చంపేశాడంట. తెగులాగిపోయిందంట. హల్లెలూయా. ఇక మోషే అనుకుంటున్నాడు, ఇప్పుడే పెద్దల్ని పిలిపించి ఉరి తీపిద్దాం అనుకుంటున్నాడు. ఈలో ఫినేహాస్ పని పూర్తి చేశాడు. ఇంకా మోషేకి తెలియలా. వెంటనే మోషేని దేవుడు, మోషే ఒకసారి ఇట్రా అన్నాడు. ఏంటి ప్రభువా, ఇప్పుడేగా చెప్పావు, ఇంకా నేను పెద్దల్ని పిలవలేదు అనుకుంటుంటే, కాదు నువ్వు ఫినేహాస్ అనే వ్యక్తిని పిలుచుకురా అన్నాడంట. ప్రభువా, ఈ ఫినేహాస్ని ఎందుకు పిలవమంటున్నావు అయ్యా, పెద్దలు అన్నావు కదా, మళ్ళీ ఏంటంటే కాదు ఆ ఫినేహాస్ని పిలుచుకురా. ఇందాక మనం చదువుకున్నాం కదా, అతనితో నేను సమాధాన నిబంధన చేస్తాను, తనతోనే కాదు తనతో తన పిల్లలతో కూడా చేస్తాను, తన పిల్లల్ని నేను బహుగా ఆశీర్వదిస్తానన్నాడంట. హల్లెలూయా. దాని గురించి కింద ఒక మంచి మాట రాయబడింది, తను ప్రజల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేశాను అని ఉంటుంది.
మొట్టమొదటిగా దేవుడు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే మనకెవరు హాని చేయలేరని మాట్లాడుతున్నాడు. ఏంటి మంచి విషయం అంటే ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటం మంచి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? ప్రార్థనే. ఇప్పటి వరకు నీ కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో ఈ ఉపవాస దినాల్లో. మొన్నగాక నేను చూశాను యూట్యూబ్లో మన ప్యారిస్లో జరిగినటువంటి ఆ యొక్క ఒలింపిక్ గేమ్స్ కొత్తగా ప్రారంభించారు 26 జూలై 26వ తారీఖున. అప్పుడు చాలా ఘనంగా జరిగించారు ఆ యొక్క ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్ని. దాని గురించి మొత్తం ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత వేరే దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ సంఘాలు ఎదురు తిరిగి మాట్లాడటం మొదలుపెట్టినాయి. ఎందుకు మమ్మల్ని అవమానపరిచారు? మీరు ఏ హిందూ దేవుళ్ళని అవమానపరచలా, ఏ ముస్లిం దేవుడిని అవమానపరచలా, ఏ బుద్ధుల్లో జైనుల్లో, కేవలం క్రీస్తునే ఎందుకు మధ్యగా పెట్టి క్రీస్తుని ఎందుకు అవమానించారు అని ఇతర దేశాల్లో ఉన్న సేవకులందరూ ఎత్తి వారు చేసింది ఏంటి అంటే బల్లారాధన క్రమాన్ని, పురుషులు చేయవలసిన దాన్ని ఉద్యోగాలను పెట్టి వాళ్ళని మా ఆడవాళ్ళ కింద వేసి వాళ్ళు మధ్యలో యేసు ప్రభులో ఒక వ్యక్తిని పడుకోబెట్టి, మీరు చూడండి యూట్యూబ్లో, ఆ వ్యక్తి ఇదిగో బల్లారాధన గుర్తుగాని ప్రభు యొక్క బల్లారాధనని అవమానిస్తూ మేము ప్రభుని రెండోది ఏంటంటే మనకి 4 గుర్రాలు జకర్యా గ్రంథంలో కనపడతాయి. 1 నల్లటి గుర్రం, 2 తెల్లటి గుర్రం, 3 రక్తవర్ణపు గుర్రం, 4 పాండురవర్ణపు గుర్రం. పాండురవర్ణపు గుర్రం మీద ఒక వ్యక్తి వెళ్తున్నట్లుగా చూపించారు. అదే కాదు కానీ స్టేజ్ మీద దూడను నిలబెట్టి దానికి ఈ పాండురవర్ణపు గుర్రం మీద వెళ్ళిన వ్యక్తి ఆ యొక్క సన్మానం చేసినట్లుగా ఇవన్నీ చూపించి వెంటనే అన్నారు, ఇవి మా క్రైస్తవ మత వాటికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి అందరూ అడుగుతున్నారు. నేనైతే ఒకటి చెప్తాను, దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? యేసేరా అక్కడ చాలా సమీపంగా ఉందని. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కొండ మీదకి సాతాను యేసు ప్రభుని తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ, ఒలింపిక్స్ అంటే ఏంటో తెలుసా అండి? ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక తాటి మీద ఆడతారు ఆటలు. దానిలో అన్ని దేశాల వాళ్ళు వాళ్ళ గేమ్స్ని ప్రదర్శిస్తారు. ఇక్కడ ఈ అన్ని దేశాలు సాతాను ఏం చెప్దాం అనుకున్నాడంటే ఈ అన్ని దేశాలు నావే, నా స్వాధీనంలో ఉన్నాయి అని సాతాను చెప్పకనే మొన్న ఒలింపిక్స్ గేమ్స్లో వాడి సత్తాను చూపించినట్లుగా అనిపించింది. సంగమా, నువ్వు మొన్నటి వరకు నిన్నటి వరకు చేసిన భక్తి ఇప్పటి వరకు నీ కొరకే చేసుకుంటూ ఉన్నావేమో. నువ్వు ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల నిమిత్తం నువ్వు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేసే ఆసక్తి నీలో వస్తుందో, అందుకే సొలొమోను గారు అంటారు కదా ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నాకు జ్ఞానం లేదు, నీ ప్రజల కొరకు నాకు జ్ఞానం ఇవ్వు అంటాడు. హల్లెలూయా. సొలొమోను గారు చేసిన ప్రార్థన అంటే నాకైతే జ్ఞానం లేదు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకేం కావాలి? జ్ఞానం. నువ్వు కూడా ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా కుటుంబ జీవితం, నా బిడ్డల జీవితం, నా కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ బయట ప్రజలకు నీ సాక్షిగా నా కుటుంబం నిలబడలాగున, బయట చూచిన వారికి రక్షణకు మార్గం కనపరిచేలాగున నా కుటుంబం ఉండడానికి దయచేసి నా కుటుంబాన్ని సరిచేయనాయనా అని నువ్వు మొరపెడితే ప్రజల ప్రాయశ్చిత్తార్థం చేసే ప్రార్థన తప్పక దేవుని సన్నిధికి చేరి నీ మటుకే ఆశీర్వాదం రాదు. అక్కడ ఆశీర్వాదం పొందుకోవాల్సింది అయితే మోషే, కానీ ఆశీర్వాదం పొందుకుంది ఎవరు? ఫినేహాసు ఎవ్వరు ఊహించుండరు తన సంతానం అంతగా దీవించబడిద్దని. కానీ దేవుడు పిలిచి అంటున్నాడు, ఫినేహాసుని తన సంతానాన్ని నిత్యమైన నిబంధన చేసి నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం? ఆసక్తి. ప్రాయశ్చిత్తం చేయుటలో ఆసక్తి కలిగి ఉన్నావా? హల్లెలూయా. సంగమా, ప్రాయశ్చిత్తం చేయట్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాదు కానీ కొంచెం ముందుకు వెళ్తే రెండవదిగా దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో మనం చదువుకుని ముగించుకుందాం. అయ్యగారికి వాక్యానికి సమయం ఇద్దాం. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు చదువు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. హల్లెలూయా. మొదటిగా ప్రాయశ్చిత్తం చేయటంలో నీకు ఆసక్తి కావాలి.
దేశ ప్రజల కొరకు, మన కుటుంబం, మన సంఘం, కేవలం నీ కొరకే కాదు కానీ మిగతా వారి కొరకు కూడా ప్రార్థించే ఆత్మ నీకు కావాలి మొదటిది. రెండోది మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు మందులు కాక, మందులు అంటే ఏంటి? అమాక్సిలిన్, పారాసెటమాల్, ఆ మందులా? మందులు అంటే ఏంటి? మందమతిగా ఉండమాకండి. ఒకసారంట సొలొమోను గారి దగ్గరికి ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారంట. ఏమ్మా, ఇద్దరు స్త్రీలు వచ్చి అన్నారంట, అయ్యా 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 ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డే, ఏమేమో నా బిడ్డ అంటుంది అన్నాడంట. ఆవిడ అంటే కాదు కాదయ్యా ఈ బిడ్డ నా బిడ్డ అయ్యా, అయ్యో అదంతా అబద్ధం, పెచ్చబద్దాలు ఆడుతుంది, దాన్ని నోరు తెరిస్తే పెచ్చబద్దాలు అయ్యా అని ఇంకొక ఉందంట. ఇక సొలొమోనుకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే అంట, రే ఈ బిడ్డను మధ్యకి అడ్డంగా కోసేయండి రా, 2 ముక్కలు చేసి తలొకళ్ళ చేతిలో పెట్టండి రా అన్నాడంట. అనగానే వెంటనే అసలైన తల్లి వచ్చిందంట, అయ్యో వద్దయ్యా ఆ బిడ్డ ఎక్కడ బతికితే ఏంటి, దాని చేతిలోనే బతకని అయ్యా, నా దగ్గర ఉంటే చచ్చిపోతాడు, అదే దాని దగ్గర ఉంటే కనీసం బ్రతుకుతాడు కదా అంటే అవతలంటే కాదయ్యా 2 ముక్కలు చేయందంట. మందులు నిద్రమత్తు ఏం చేస్తుంది తెలుసా? సొంత బిడ్డలను చంపేసింది. ఆ స్త్రీ నిద్రపోతూ మంచి బిడ్డను కనింది, పురుషుణ్ణి, మగ బిడ్డను కనింది, కానీ తను నిద్రపోవటం వల్ల ఆ బిడ్డ చచ్చిపోయాడని వాక్యం చెప్తుంది. కొన్నిసార్లు మన నిద్రమత్తు వల్ల మన బిడ్డల భవిష్యత్తులు పాడైపోతాయి. నీ నిద్రమత్తు ప్రార్థనకి లెగవడానికి ఇవ్వని సమయం, దేవుని కొరకు నిలబడే విషయంలో మందంగా ఉండే అది నీ కుటుంబానికి శాపం తెచ్చేదిగా ఉంటుంది. ఈ స్త్రీ చేసింది ఒకటే, నిద్రపోయింది. నిద్రమత్తు దేనికి సాదృశ్యమో తెలుసా ప్రియులరా? నిద్రమత్తు గురించి 3 మాటలు నాకు చెప్పాలనిపిస్తుంది. అక్కడ రాయబడిన మాటల్లో నిద్రమత్తు అంతా ఎదురు వాళ్ళ మీద నిందలు వేసేసిద్దంట. నిద్రమత్తు ఏం చేస్తుంది? నిందలేసిందా లేదా? కాదు బ్రూబా, ఇది కాదు సొలొమోను గారు, ఇది మా అమ్మాయి మా అబ్బాయి అని చెప్పి అది దాని బిడ్డే కాదు అని. రెండవది నిద్రమత్తు అంట రక్తం చూడడానికి కూడా వెనకాడ్డంట. నిద్రమత్తు అంటే ప్రార్థన చేయడానికి కానీ దేవుని విషయంలో నువ్వు మందులుగా నిద్రమత్తు కలిగి ఉన్నావనుకో, నీ కుటుంబంలో రక్తాపరాధం కనపడినా నీకు దిగులు అనిపించదు, వాత వేయబడిన మనస్సాక్షిలా ఉంటుందన్నమాట. సరే మనం అసలు వాక్యంలోకి వెళ్ళిపోదాం. విశ్వాసము చేత, మనం చదువుకున్న వాక్యం, విశ్వాసము చేత ఓర్పు ద్వారా వాగ్దాన ఫలం పొందుకున్నారు. హల్లెలూయా. రెండోది ఏం కలిగి ఉండాలంటే ఈ 40 దినాలు నువ్వు చేసిన ఉపవాసాలకి, ప్రార్థనకి విశ్వాసం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిగా ప్రాయశ్చిత్తం చేసేవారిగా ఉండాలి, రెండవదిగా విశ్వాసము ఓర్పు కలిగి ఉండాలి. అదే 6వ అధ్యాయంలో ఒక మాట ఉండొచ్చు చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. దేవుని యొద్దకు వచ్చిన నీవు ముందు విశ్వాసం ఉంచు, ఆయన ఉన్నాడు, ఆయన కొరకు వెతికే వారికి ఖచ్చితంగా ఆయన ఫలం ఇస్తాడని. ఉపవాసమున నీవు గనక నీకు విశ్వాసం అనేది లేదనుకో, నీవు ఏ విధంగా దేవుని దృష్టిలో, దేవుని చేతుల్లోంచి కార్యాన్ని తీసుకోగలుగుతావు? ఏ విధంగా తీసుకోగలమండి? యోబు గురించి ఒక మంచి మాట రాయబడి ఉంటుంది కదా. యోబు చేసిన భక్తి గురించి అప్పటి వరకు పిల్లలు ఇసుక్కుని ఉంటారు. ఎప్పుడు లేపేవాడంట పిల్లల్ని? తెల్లవారుజామునే రే రండిరా అంటే ఉదయాన్నే పిల్లలు వచ్చేసి బలి సమయానికి నిలబడేవాళ్ళంట. అంతేకాదు కానీ యోబు గురించి అక్కడ ఉంటుంది కదా, అక్క చెల్లెల్ని అన్నదమ్ములు ఎలా ప్రేమించాలో యోబు నేర్పించాడంట. టైం లేదు చదవించడానికి. ఆ మొదటి అధ్యాయంలో ఉంటుంది, అక్క చెల్లెల్ని విందులో కలుపుకుని ముందుకు వెళ్ళండి అని చెప్తాడు. అంటే కుటుంబ విలువలు నేర్పిన యోబు. అంతేకాదు కానీ యోబు చేసిన భక్తి గురించి దేవుడు అంటాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అతటువంటి వాడు ఎవరూ లేనే, భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు. అతని గురించి పరలోకంలో దేవదూతలు నిలబడే సమయానికి సాతానుగాడు వచ్చాడంట. సాతానుగాడు రాగానే, అబ్బాయి భూమి మీదగా ఉంది, తిరిగావా? తిరిగాను. భూమి మీద యోబు అనే భక్తుని చూసావా అన్నాడు. చూశాను అన్నాడంట. అతని భక్తి ఎలా ఉంది? అతడా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాల కోసం చేస్తున్నాడు. బాగా ఇచ్చావుగా, 3 కంచెలు వేసావు, యోబుకి వేసావు కంచె, తన ఇంటికి వేసావు, తన ఇంటికి కలిగిన వారందరికీ వేసావు. మరి భక్తి చేయక ఏం చేస్తాడు? ఆ బ్లెస్సింగ్స్ చూసుకుంటూ భక్తి చేస్తున్నాడు. ఎక్కడ తీసేస్తావా అని. నువ్వు తీసేసి చూడు, అసలు భక్తి చేస్తాడని చూద్దాం. యోబు ఎందుకు వెంబడిస్తున్నాడు అనుకుంటున్నావు? మన ఉద్యోగం తీసేస్తావేమో, ఒకవేళ ఇగో పిల్లలకి ఏదైనా పోదు, ఆ బ్లెస్సింగ్స్ కోసం ఒకళ్ళు డబ్బులు పోతాయేమో, ఏది పోతుంది, ఆ బ్లెస్సింగ్స్ మీద భక్తి ఆధారం చేసుకున్నాడు. అదే నువ్వు గనక ఆశీర్వాదాలని వెనక్కి తీస్తే వెంటనే నిన్ను తిట్టేస్తాడు అని యోబు గురించి సాతాను మాట్లాడితే అతను అంటున్నాడు, దేవుడు అంటున్నాడంట కదా, యోబు గురించి ప్రాణాన్ని మాత్రం ముట్టద్దు, ఏదన్నా చేసుకో అన్నాడంట. హల్లెలూయా. నేను రెండోది చెప్తాను. పరలోకం వెళ్ళిన తర్వాత నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధ జీవితం, నువ్వు దేవుని కొరకు నిలిచిన భక్తి గురించి, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి మాట్లాడు దేవుడు పరలోకంలో. అయ్యా పలానా వీధిలో పలానా అమ్మను చూసావా, పలానా ఆయన, అలా ఏమన్నా అన్నాడా?
యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన యోబు గురించి మాత్రమే మాట్లాడాడు, సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉండాలంటే ఇక్కడ సాక్ష్యం కాదు, పరలోకంలో ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. నీ భక్తి ప్రభు నోరు తెరిచి నీ గురించి మాట్లాడేటట్లుగా చేయాలి. నీ గురించి మనుషులు మాట్లాడినా మాట్లాడకపోయినా, అడ్వర్టైజ్మెంట్లు ఉన్నా లేకపోయినా, ఒకవేళ నేను మంచిగా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నీ గురించి ప్రభు మాట్లాడుతున్నా లేదా, పరలోకంలో ప్రభు మాట్లాడేదిట్టే నేను భక్తి చేస్తున్నానా, అటువంటి ఉపవాసమేనా, అటువంటి ప్రార్థనైనా, అటువంటి ఆత్మీయ జీవితమే నా జీవితంలో ఉందా అనుకుని టాలీ చేసుకుంటూ భక్తి చేయాల్సిన దినాలు ఇవి. హల్లెలూయా. మొన్నగా మనం చూసాం, వయనాడులో బాగా భయంకరమైన ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్లో ఎంతోమంది ఏమయ్యారు, తలలు మొండాలు వేరైపోయి బహుగా భయంకరమైన మరణాలు. మొన్నే మా బ్రదరు వాటికి సహాయం కోసం పంపుదాం అనుకున్నప్పుడు మేము కూడా కొంత పంపాం. సంగమా, మేము చెప్పేది ఏంటంటే, దినాలు నువ్వు అనుకున్నంత బాగున్నాయి అనట్లేదు. ఎప్పుడు ప్రభు వస్తారో తెలియని పరిస్థితి. ఆయన తలుపు యొద్ద ఉండి తడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా విశ్వాసము, ఓర్పు కావాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు, విశ్వాసం కలిగి ఉండు, ఓర్పు కలిగి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకో. ఇంకా ఓర్పు గురించి చెప్పాలంటే మన అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన కనిపెట్టిన ఓర్పు, ఆయన చూపించిన ఓర్పు ఇంకెవరూ చూపించరు. అబ్రహాం గారు ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టే, విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టే క్రైస్తవులైన మనము ఆయన తండ్రి అంటున్నాము, యూదులు ఆయన తండ్రి అంటున్నారు, ముస్లిం సహోదరులు కూడా ఏమంటారు, ఆయనే మా తండ్రి. హల్లెలూయా. ఎంత ఓర్చుకుంటావో, ఎంత విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూస్తావో అంత నీ ఆశీర్వాదం గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఏమండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, వెంటనే కార్యం జరగలేదు ఏంటండి, నెల అయిపోయింది కార్యం జరగలేదు, ఉపవాసం ఉండి రోజు వచ్చేసింది కార్యం జరగల, 6 నెలలు అయిపోయింది కార్యం తొందరపడమాక. ఎంత కనిపెడతావో నీ ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మా తమ్ముడు భయంకరమైన చేతబడి శక్తులతో బంధింపబడి ఇంట్లోంచి వెళ్ళిపోయి అప్పుడే మేము దేవుని తెలుసుకున్నాం. దేవుడు కనపడితే మేము ప్రభు తట్టు తిరిగాం. భయంకరమైన చేతబడి శక్తుల్లో బంధింపబడినా ప్రభు తట్టు తిరగాలని మాకైతే కోరికేమీ లేదు. ఎందుకు అలాగా పిల్లోడు కోసం ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో చోట్ల వెతికి ఎక్కడా కనపడలేదు. ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ సాక్ష్యం చెప్పాలంటే సమయం లేదు, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 6.5 సంవత్సరాలు కనిపెట్టాం. అందరూ అన్నారు ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు, చిన్నపిల్లడు అప్పుడు వెళ్ళాడు, ఆ చేతబడి బంధకాలు చచ్చిపోయి ఉంటాడు. కానీ మా అమ్మగారికి దేవుడు చూపించేవాళ్ళు, వాడు వస్తాడు అనగానే, అయ్యా నా కొడుకు కనుక ఒకవేళ వస్తే సేవకే ఇస్తానయ్యా అంది. మా తమ్ముడు రాగానే వెంటనే సేవకు ఇచ్చింది. ఈనాడు ఈ దేశాల్లో, ఇతర దేశాల్లో 900 సంఘాలకి డైరెక్టర్గా, మా భారతదేశంలో ఉన్న ఈఐఎంకి డైరెక్టర్గా ఉంటూ ఒక బలమైన పరిచర్లో పరిచారకుడిగా వాడబడుతున్నాడు. హల్లెలూయా. మా రక్షణ సాక్ష్యం చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ ఎంత ఓర్చుకుంటావో, ఎంత కనిపెడతావో, ఎంత దేవుని వాగ్దానం ఫలం పొందాలంటే ఓర్పు లేకుండా పొందలేవు. మన పితృడు అబ్రహాం గారికే కలగంది, నీకు వెంటనే వచ్చి కూర్చుంటుందా నీ ఒళ్ళో? మన అనేక మంది భక్తుల జీవితాల్లో కలగంది నీ జీవితంలో యోసేపు కనిపెట్టాడని దేవుని వాక్యం చెప్తుంది. దావీదు మహారాజుగా అయినా కూడా అనేక మార్లు అక్కడిక్కడ పారిపోయి దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితి. కొన్నిసార్లు దాక్కోవాలి, నువ్వు కనపడిన పరిస్థితి ఉంటుంది, కానీ నీ ఓర్పు నీకెప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లు చేయదు సుమా. ఖచ్చితంగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్లెస్సింగ్గా నిలబడేటట్లు ప్రభు చేస్తాడు. ఇంకా ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఆత్మవరాలు ఇస్తాడు. ఆసక్తి కలిగి ఉంటే ఇంకా ముందుకు వెళ్తా, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుంటాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను 2 మాటలు చెప్దాం అనుకున్నాను. సంగమా, ఈ ఉపవాసాల్లో ఆశీర్వాదానికి వారసులు అవడానికి నేను పిలిచాడు. ఆశీర్వాదం కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించే వ్యక్తిగా ఉండు. ప్రాయశ్చిత్తం చేయాలంటే త్యాగం కావాలి. రెండవదిగా విశ్వాసము, ఓర్పు కలిగి ఉండు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని బలపరచునుగాక. దేవుడు ఇచ్చిన వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. మరొకసారి సమయించినటువంటి సేవకులకు నా వందనాలు.